హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఎన్హెచ్పిసికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నవరత్న ఎంటర్ప్రైజెస్కి సంబంధించి లేటెస్ట్గా జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు పవర్ పాయింట్ అంటే ఎలక్ట్రిక్ అంటే కరెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అనమాట. అంటే కరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ ఎన్హెచ్పిసికి సంబంధించిందనమాట. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎన్హెచ్పిసి లిమిటెడ్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్. మీకు ఎవరిలాంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే ది స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ డ్రైవ్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ట్రైనీ ఇంజనీరింగ్ ఇన్ సివిల్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్. వీటికి సంబంధించి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వీటికి సంబంధించి మనకు లేటెస్ట్గా కరెంట్ డిపార్ట్మెంట్ అయితే జాబ్స్ అయితే విడుదల చేసిందనమాట. ఇంకా దాంతోపాటు ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, దానికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంది, ఆ డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ఎక్కడైతే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా పోస్ట్ వచ్చేసరికి ట్రైనీ ఇంజనీరింగ్ అంటే సివిల్కి సంబంధించి మనకు బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటు శాలరీ వచ్చేసరికి పర్ మంత్కి 50,000 నుంచి 1,60,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 ఇయర్స్ లోపు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా రెండో పోస్ట్ వచ్చేసరికి ట్రైనీ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్కి సంబంధించి శాలరీ సేమ్ అనమాట. 50 నుంచి 1,60,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అయితే సేమ్ 30 ఇయర్స్ లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ బీఎస్సీ ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి మినిమం 60% మార్క్స్ వస్తే సరిపోతుంది. ఇంకా మూడోది కూడా సేమ్ ట్రైనీ ఇంజనీరింగ్ మెకానికల్కి సంబంధించి శాలరీ సేమ్, అలాగే ఏజ్ లిమిట్ కూడా సేమ్ 30 ఇయర్స్ లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మెకానికల్ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఇంజనీరింగ్కి సంబంధించి మెకానికల్ ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. దీనికి సంబంధించి మనకు పోస్టులు అనమాట. ఏ పోస్టులు అంటే దేనికి సంబంధించి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు. సివిల్కి సంబంధించి మనకు 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే ఎలక్ట్రికల్కి సంబంధించి 9 పోస్టులు, సివిల్కి సంబంధించి 11 పోస్టులు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి 34 పోస్టులు, అలాగే మెకానికల్కి సంబంధించి మనకు 26 పోస్టులు. టోటల్గా మనకు 72 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. దాంతోపాటు మనకు అంటే ఇది పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్ అయితే రిజర్వ్ చేశారు. ఎన్ని పోస్టులు? 9 పోస్టులు అయితే వాళ్ళకైతే రిజర్వ్ చేసి ఉంచారనమాట. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ కూడా మనకు నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ది సెలక్షన్ ప్రాసెస్ కన్సిస్ట్ ఆఫ్ నార్మలైజ్డ్ మార్క్స్ అబ్టైన్డ్ అవుట్ ఆఫ్ 100 అంటే 100 మార్కులకైతే మనకు ఉంటుంది. అది కూడా పర్సనల్ ఇంటర్వ్యూ అనమాట. పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. దాంట్లో సెలెక్ట్ అయితే మీకైతే జాబ్ అయితే ఉంటుంది. ఎలాంటి ఎగ్జామ్ అయితే లేకుండా ఫ్రెండ్స్. జస్ట్ గ్రూప్ డిస్కషన్ 5%, పర్సనల్ ఇంటర్వ్యూ 20%, ఇంకా గేట్కి సంబంధించి మనకు 75% ఉంటుందన్నమాట. ఇంకా స్టెప్ బై స్టెప్స్ మనకు ఎలా అప్లై చేయాలి ఆ డీటెయిల్స్ కూడా మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. దాంతోపాటు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇలాంటివన్నీ అనమాట. మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు నోటిఫికేషన్కి సంబంధించి. ఎందుకంటే మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్. మీకు ఏమన్నా డౌట్ ఉంటే నోటిఫికేషన్ ఒక లింకు అలాగే అప్లై చేసే లింకు రెండు ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి అయితే ఉపయోగపడవచ్చు అనమాట. శాలరీ కూడా ఆల్రెడీ చెప్పాను కదా, స్టార్టింగే 50,000 నుంచి 1,60,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా ప్లేస్మెంట్స్ వచ్చేసరికి ప్రాజెక్ట్స్లలో, పవర్ స్టేషన్స్లలో, ఆఫీసెస్లలో అయితే మనకు ప్లేస్మెంట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా దాంతోపాటు హౌ టు అప్లై చేసే విధానం కూడా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే రిజిస్టర్ చేసుకోవాలి. ఏది www.nhpcindia.com అనే వెబ్సైట్లో అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ చేసుకోవాలి. ఆల్రెడీ రిజిస్టర్ అంటే డైరెక్ట్గా మీరైతే అప్లై చేసుకోవచ్చు, లేదా రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది 600 అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చరికి మనకు నాన్ రీఫండబుల్ అనమాట. ఇంకా స్టెప్ బై స్టెప్ మనకు అప్లై చేసే ప్రాసెస్ కూడా మనకు
నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇది గైస్ మొత్తం నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలుసుకుందాం. మనకు ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి మీరు ఆన్లైన్లో అప్లై చేయడానికి అప్లికేషన్ విండో ఓపెన్ డేట్ 16th మార్చి, అంటే మార్చి నెల 13, అంటే ఈ రోజు నుంచే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ డేట్ అంటే క్లోజింగ్ డేట్ వచ్చేసరికి మనకు ఏప్రిల్ 6వ తారీఖు, అంటే మనకు 20 డేస్ అయితే టైం ఇచ్చాడు ఫ్రెండ్స్. మీరు ఏప్రిల్ 6వ తారీఖు లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది గాయస్ మొత్తం నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి, మీకైతే వెంటనే అయితే రిప్లై ఇస్తాం. దాంతోపాటు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. అలాగే ఇంకా మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.